భక్తులు, పూర్ణ శరణాగత భక్తుల యొక్క మానసికత, ఆయన యొక్క చేతనం అనేది ఇంకా భిన్నంగా ఉండేది దీనికన్నా. తనెలా చూస్తాడు? అయ్యా! తిన్న అన్నం కూడా జీర్ణించాలి అంటే, జీర్ణం అవ్వాలి అంటే, దానికి భగవంతుడి కృప ఉండాలి. సాక్షాత్తు భగవంతుడే వైశ్వానరుడు అనేటువంటి ఆ యొక్క జఠరాగ్ని రూపంలో మన యొక్క ఉదరంలో ఉండి, మనం తిన్న అన్నాన్ని 4 రకాలైనటువంటి అన్నం. హ్మ్. సో, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చూష్యము. ఇలా 4 రకాలైనటువంటి అన్నాల్ని స్వయంగా భగవంతుడే జఠరాగ్ని రూపంలో దాన్ని దహించి శక్తిని రిలీజ్ చేస్తున్నాడు. అంటే భక్తుడి యొక్క మానసికత ఎలా ఉండిద్ది? చేతన ఎలా ఉండిద్ది? భగవంతుడి యొక్క కృపతో నేను తిన్న అన్నం అరుగుతుంది. దానివల్ల ఈ శరీరం నడుస్తుంది. అంతా ఆయన దయే. ఇది భక్తుడి యొక్క చేతన.